అక్క పాంప్లెట్ చూడండి అక్క. ఈరోజు ప్రచారానికి లాస్ట్ డే అండి. ఫస్ట్ రోజు స్టార్టింగ్లో ఏంటంటే ఈరోజు రాజీవ్ గాంధీ ఫ్లవర్ మార్కెట్కి రావడం జరిగింది. సాటర్డే కాబట్టి చాలామంది ఇక్కడికి మొత్తం విజయవాడ ప్రాంతంలో చాలా చోట్ల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. వెండర్స్ కూడా రకరకాల ఏరియాస్ నుంచి ఇక్కడికి వచ్చి చేసుకోవడం జరుగుతుంది. ఎవరితో మాట్లాడినా కానీ కంపల్సరీగా నాని గారిని గెలిపించుకుంటాము, అది మా బాధ్యత అని చెప్పి తెలియజేస్తున్నారు. నిజంగా ఈ గత నెల రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరితో మాట్లాడినా కానీ ప్రజలు మా మీద చూపించిన ప్రేమ అభిమానం అనేది నిజంగా వెలకట్టలేనిది. 10 సంవత్సరాలుగా నాని గారు ఎంపీగా ఉన్నా కానీ ఎక్కడ ఒక యాంటీ ఇన్కంబెన్సీ అనేది లేదు. అందరూ కూడా మళ్ళీ ఆయన్నే కోరుకుంటున్నారు. మా నాని గారు మా సొంతం అన్నట్టుగా ఎవరితో అన్నా నేను వెళ్ళి ఏమన్నా చెప్దాం అనుకుంటే కూడా నాని గారి గురించి మాకు కొత్తగా చెప్పేది ఏముంది మీరు అన్నట్టుగా వాళ్ళ సొంత ఇంటి మనిషిలాగా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. సో తప్పకుండా వచ్చే రోజుల్లో మీరే చూస్తారు ప్రజా ఆదరణ అనేది నాని గారికి ఏ రకంగా ఉందనేది నెక్స్ట్ మీకు పోలింగ్లో తెలుస్తుంది. నేను కొత్తగా చెప్పేదేం లేదు. తప్పకుండా నాని గారు అనేది బంపర్ మెజారిటీతో ఈరోజు గెలవబోతున్నారు. 8,000 కోట్ల నిధులతో ఏదైతే విజయవాడ రూపురేఖలనే మార్చారో, గత 60 సంవత్సరాలు వెనుకబడి ఉన్న మన విజయవాడని ఆయన ఫ్లైఓవర్లు తీసుకొచ్చి, రహదారులు తీసుకొచ్చి, ఎయిర్పోర్టు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే టాటా ట్రస్ట్ని ఇక్కడ తీసుకొచ్చి రతన్ టాటా గారిని స్వయంగా ఇక్కడ విజయవాడకి తీసుకొచ్చి మన మొత్తం ప్రాంతాన్ని, గ్రామీణ ప్రాంతాన్ని, అలాగే ఇక్కడ సిటీలో కూడా చాలా మంచి ఇంటర్వెన్షన్స్ చేస్తూ 10 సంవత్సరాలుగా ఆయన విజయవాడని పాంప్లెట్ ఇచ్చి పక్కన నాని గారు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి గారు అక్క